వచ్చినావు నీ తల్లిదండ్రుల పేరు కాస్త తెలుపు నాయనా. అలాగే స్వామి గురులయ్య గారు మాతా దర్శనం రామచంద్ర కోట వెళ్తున్న మా తల్లి రాంబాయిదేవి రాంబాయమ్మ కృతమున్న రాజా దేశం గురులయ్య గారు. చాలా భాగ్యం నాయనా, చాలా సంతోషం. మహాభాగ్యమయ్యా. అయినా వెనక వచ్చినావు నువ్వు ఏం చేసుకుని వచ్చినావు నీ తల్లిదండ్రుల పేరు తెలుపు నాయనా. అయ్యా గురులయ్య గారు నా ఊరేమి నా పేరుమి నా తల్లి నా తండ్రిని అడుగుతున్నారు కదా అలా చెప్తా. అయ్యా మాగా ఢిల్లీ పుత్రం మొక్కలు మొక్కలు పరిపాలన చేసేది సైతు సాబు సైదులు బాబు నా తల్లిదండ్రులు నేను సక్రమ మొత్తాన్ని పేరుగా ఇచ్చున్నాను. చాలా భాగ్యం నాయనా. అయినా నీ చోటు అయినా దక్షిణ దేశం రామచంద్ర కోట నుంచి ఒకరు ఢిల్లీ పుత్రాలు మలపురంలో నుంచి ఒకరు నా దగ్గరకు వచ్చిన కారణమేమి స్వామి గురులయ్య గారు నీ దగ్గర ఇద్దరు నేర్చుకునేకి వచ్చినామయ్యా. నా దగ్గర ఉండే విద్య బుద్ధులు నేర్చుకోవడానికి వచ్చినారు. అంత దూరం నుంచి నా దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషమైనది. విద్య బుద్ధులు మీకు చాలా వినింగా నేర్పిస్తాను. వినింగా నేర్చుకున్నాయా బాగున్నారా? మహాభాగ్యమయ్యా. 12 ఏళ్ల బాలలకు సామ నేర్పుతున్నాను. కత్తి చాటున కర్రాటి చాటున కాటు నేర్పుతున్నాను. ఆకు చాటున బందుకు చాటున బాగా నేర్పుతున్నాను. వీధ వారం ఇందు తాను రహా నేర్పుతున్నాను. అవును. లగాములేక కుర్రాను పెట్టి లఘు నేర్పుతున్నాను. లగాములే కుర్రాను పెట్టి పందాలు కదా. అవును. కుర్రాను పెట్టి పందాలు గెలిచే గెలుపు నేర్పుతున్నాను.
అదేనో కాకుండా పైన అంతర కొట్టి అంతర మధ్యాహ్న దూరాన్ని బట్టే విద్య కూడా మీకు నేర్పించిన ఆయన బాగలాగా ఏంటి విత్తులు నేర్చుకున్నామయ్యా? ఏమన్నాయా ఈయన వేరే పంచాంగం లేదా? ఈ విత్తులతో సార్వత్రం లేదనే కదా ఈయన శామిని ఉందనే కదయ్యా? మా పైన ఇచ్చారు ఇంకా పైన లేవా? బాగా చెట్టు నా దగ్గర ఉండే విత్తులవి నీ మనసులో ఏమన్నా సందేశం ఉంటే అడగవచ్చు. ఏం బాగా నేర్పిస్తా నీ కాడికి వచ్చిందని నేను నేర్పించింది. సందేశం ఏమన్నా ఈ సైతాన్ని తెలియచుకో చెంచుకోవడం బర్బాద్ చేస్తున్నా. నువ్వు ఎవరు వస్తున్నావు? అంటే అబ్బా ఏ విధులు నేర్చున్నావు? కోటి విధులు నేర్చుకున్నా మా యొక్క కోట వెళ్తున్నా. సైతాన్ విధులు నేర్చుకున్నా మా మొక్కలు పరిపాలన చేస్తున్నా. ఈ దెబ్బతులు తప్ప ఏదో పంచాంగం దెబ్బతులు నేర్పించవయ్యా. నా దగ్గర ఉండే పెద్ద మొదలు మీకు చాలా వెలిగా నేర్పించినాను. నువ్వు ముందు వచ్చినావని అనుకోని అనుకోని మీ రాజ్యాన్ని మీరు పోయి రావచ్చు బాబు. స్వామి గుండయ్య గారు ఏటి మాట్లాడుతున్నావయ్యా? నా తమ్ముడు వచ్చాడు ఎనుకో నాకు మాట్లాడదాం. పటాన్ని కొలవబట్టి ఉన్నారు. నేను తోడుగా రథపత్ర పని ఉన్నా. రథపత్ర మనకి పటాన్ని దానికి సంబంధం ఉందయ్యా? నువ్వు రథపత్రి పన్నీరు కొలబట్టిండొచ్చు, అతను పటాన్ని కొలబట్టిండొచ్చు. ఈ మాటలు చెప్పలేదు మన వాద్యం అయినా 3 గారు మనకు ఈ రోజు పుట్టిన పండుగ ఆనాడు కలుస్తుంది. మీ నాడు కలిసి వచ్చినది నా గొడవ నాయన దేశంగా రాజా. సాధుకోలయ్య గారు మేమేమన్నా తప్పుడు మాటలు మాట్లాడుతుంటే చాలా భాగ్యం నాయన దేశంగా రాజా. చాలా సంతోషమైనది. అయినా నీవు తొమ్మ నడిచి నువ్వు ఎక్కడైనా ఒంటరిగా వెళ్ళినా కూడా గోగును చంపి పాపాన పోవు. సాధుకోలయ్య గారు అటువంటి అపకీర్తి పనులు ఎన్నాటికి ఎన్నటికి చేయకూడదు నాయన. నాయన మమ్మకి దానా స్వామి గురులయ్య గారు అన్న నడిచి నువ్వు ఎక్కడైనా ఒంటరిగా వెళ్ళినా కూడా ముద్దారు తిని పాపాన పోవు. స్వామి గురులయ్య గారు మా అన్నయ్య చేయలేదు, ఏ పని చేయను నేను. ఏ పని ఎప్పుడు చేయకూడదు నాయన. మీ రాజ్యాన్ని చల్లగా వరదలుకుంటూ చాలా సుఖీపోవా చల్లగా అదయ్యా తమ్ముడమ్మ వచ్చాగా నీ తల్లిని పేరు నువ్వు తెలిసిన నా తల్లిని పేరు నేను తెలుసుకున్నా. నా తమ్ముడు అమ్మమ్మ కదా నా ఎవరము తెలుస్తుందా?
రామచంద్ర కూడా వెళ్తున్నా తల్లి రాంబాయి రాంబాయి అమ్మ కర్ణం ఉన్న రాజా దేశంగా రామమ్మక్క అన్నయ్య తమ్ముడ మాదా ఢిల్లీ కొత్త మలకనూరు ఆ మలకనూరు పరిపాలన చేసేది సైతు సాబు సైదులు బాబు ఆ చదువుకుని నేను చక్కని మమ్మక్క అని పేరు కంటున్నానయ్యా అన్నయ్య తమ్ముడ అయినా సైతు సాబు సైదులు నా తల్లిదండ్రులు తమ్ముడా మా తమ్ముడు కార్యక్రమం తమ్ముడా అన్నయ్య తల్లి పేరు ఇరుగు పేరు నేను చెప్పినా నువ్వు తల్లి పేరు చెప్పినా మన తండ్రి పేరు చెప్పలేదు మన తమ్ముడు బందీగా ఉన్నాయి అన్నయ్య అవునా తమ్ముడా అలాగే చూస్తున్నావురా నేను పుట్టినది మొదలుకొని అవును తల్లిని మాత్రమే చూస్తున్నా తండ్రి ఉన్నాడు తమ్ముడా అన్నయ్య తమ్ముడా తండ్రి గారి లెక్క ఎలా పుట్టిందాం మీ తండ్రి ఉండే విధానం నాకు తెలిసిన అన్నయ్య ఎలాగరా మీ తండ్రి మీ పిండి ఢిల్లీ యొక్క చెక్కిలి సోల్పల్లి నీళ్ళ పాతకాయలు ఉన్నారన్నయ్య తమ్ముడు అమ్మ కాదా అయితే పేరు చెప్తే మళ్ళీ కోపకాడను చిన్న సైతం పోతున్నా తమ్ముడా మూటికి ముమ్మటికి నిశ్చయమన్నది ఆ పాండవ సమస్యగా నమ్మవుతున్నా నాకు సీమలో చెంచుకోవడానికి వెళ్ళి అవును మన తల్లి కాదు మన తల్లి ఎక్కడ అలాగే వెళ్దామా సుఖీ బాబా చల్లగామతులు కుమార దేశ మహారాజా మహాభాగ్యమమ్మా కుమార దేశ మహారాజా గురువుల దగ్గరికి ఒంటరిగా వెళ్ళావే ఈ ఒక జంటగా వచ్చిన చిన్నారు ఎవరు బాబు నా చిన్ననాడు స్నేహితుడు మహమ్మద్ ఖాన్ రాజమ్మా కుమార మహమ్మద్ ఖానా మధ్య భోజనంలో భోజనం చేస్తున్నారు మా తండ్రి గారు మా తండ్రి గారు లేక మేము ఎలా పుట్టినాం తల్లి నేను రాణివాసిని కాబట్టి పాండురంగ స్వామి వారు పుట్టినారు కుమారా కాదు తల్లి రామచంద్రుడి గాని ఎవరైనా గాని భార్య తోడు భర్తకు అంటే ఇద్దరు ఇరుగురు ఉంటే జన్మిస్తాం మా తండ్రి గారు నాకు మేము ఎలా పుట్టింటాం తల్లి పాండురంగ స్వామి వారానే పుట్టినావు కుమారా అది ఏది మాటల్లో పలుకుతున్నావు తల్లి రామాయి ఏది మాటల్లో పలుకుతున్నావు తల్లి రామాయి అదే తల్లి రామాయి తల్లి గింజ బేకరీ రమ్మ ఎలా వస్తుందమ్మా రమ్మవే తాకేలా వస్తుంది తల్లి
ఆకు వెగిరి తేలిక వెళ్ళబోతుందమ్మా. నీ వారికి పోతే ఎలా పోతుంది తల్లి? పూత వెగిరి పిండి వెళ్ళబోతుంది. పిండి కాయ కాదు తల్లి. కాయగా పండుకున్నది. పండు మొక్క తొడు తల్లి. చిన్న చీమ తోడి ఉన్నది. దానికి రైతు ఎలా పుట్టినావు? ఎలా పుట్టినావమ్మా? చూడు బాబు, ఆ యొక్క చిత్తూరు జిల్లా చిన్న బాబు తూర్పు రాజ్యం ముసలి వాళ్ళు 77 రాజ్యాది రాజులు మాట తప్పని ఈ యొక్క మాలబిడ్డతో సహా కూడా వారి యొక్క గురాని ఉన్నట్టు సాక్ష్యము కాక 12 ఏళ్ల పాత నిలబడి గోడు నిలబడుతున్నారు కుమారులారా. అవును కుమారా. లేదు మాటలు హోటల్కి రావమ్మా. ఎందరెందరో రాజులు ఎందరో ఏటి పాలైనా మా లాంటి గంగపాలైనా తల్లి. సచ్చినా బతికిన పేరు ఉండాల. ఈ బుద్ధి రేపట్లో మొన్న సోమే ఉందమ్మా. నాలుగు సాగు దొరుకుతాను మన చెట్టుకోట్లో. బతికినా చచ్చిన పేరు ఉండదు తల్లి. అది ఎలాంటి గుర్ర నుంచి కూడా తెలుపుతున్నాను వినో కుమారా. ఆహా అది కసువు వేసే గురుమ కాదు బాబు. ఎక్కడో దేవలోకం నుండి రోడ్డు రిక్కవచ్చి వేయించుండగా మీ తండ్రి గారు మిత్రుడు రవసురుడని కూడా వారి గురాన్ని ముట్టుడు సాధ్యము కాక 12 ఏళ్ల పాతకు ఎదురుబడి గూడు నడవరుస్తున్నారు కుమారులారా. సాధ్యము కాదు బాబు. మాటలో
సొంత భాగాల సప్పరం వేసుకొని చేపలు గొప్ప చేపలు మనకి ఎంత మంది దొరకారు కింద చేపలు మేమకి ఎంత మంది వాళ్ళతో కుమారులారా ఎంత చెప్పినా వినడం వినచారమంటున్నారు. తల్లి ఆ యొక్క డెలివరీ కచేరికి చల్లగా దీవించి పంపుతాను ఈ కుమారులారా. తల్లి మహాభాగ్యమా అవురా ఆ యొక్క డెలివరీ కచేరీ గురాబడి సవారి చాలా సంతోషంగా తిరుగుతారు బాబు. నీ ఆజ్ఞ ప్రకారమే ఆ డెలివరీ కచేరీ గుర్రాలు సవారి వచ్చాడు మమ్మ అలానే కుమారులారా తల్లి దగ్గర ఈ పాండురంగ సామాతో వచ్చిన్నాం కదా పాండురంగ సార్ పూజ మొదలు పెట్టాం తమ్ముడా అలాగే మొదలు పెడదామా కుంకామో నీకు పెట్టాక పాండురంగ దేవా పూజ చేశాక భక్తి ధర్మాద్రోణ్యా లేవా నాయన ఇది ఏం లేదు కానీ ఇచ్చేదానికి ఏమవ్వాలి వాళ్ళు కూడా మూనాల్లో ఏదన్నా కానీలే బట్టి ముక్తి ముక్తే ఏంటి బీడీలు తాగుతావు
తప్పడా అచ్చా తన్నగా చెయ్మ పంకజలో తన ప్రధాన
వస్తున్నాను. కాపాడమా కాపాడమా, రక్షితమా రక్షితమా స్వామి. పాండురంగ దేవా తమ్ముడా మమకార పాండురంగ స్వామి పూజ చేసుకున్నాం కదా, మరి శీఘ్రం ఢిల్లీ ప్రయాణం తమ్ముడా. పాండురంగ సంపద పెట్టాడా లేకున్న బొమ్మలను తమ్ముడా మమకార మాట మాత్రం చర్చకోటి చేరి ఉన్నాం కదా, ఈ ఢిల్లీ వైపు వచ్చారు చూడమందరా ఎవరు లేకున్నారు. కాసేపు వేసిన తరుణం చేశారు కాక ఇంటి వారి కర్మ పాపాలు చేసుకున్నాము నా కొడుకు. ఎవరు మీరా? అర్రే గిర్రే అంటే ఎరగదెత్తా కచ్చేది పరిపాలన పరిపాలన చేస్తే సుల్తాన్ నీవేనా సుల్తానా? సుల్తాన్ ఆడున్నాడా? మీరు సుల్తాన్ సేవ ఉంది కాక మిత్ర తమ్ముడా నమస్కార వయసులో పెద్దవాడు సుల్తాన్ మునుమునుపుగా నమస్కారం పది పేరు నీ పాదములు పదే పదే ఉన్నామయ్యా. మీరు చూడగా చాలా చిన్నారు బాలుగా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మీ తల్లిదండ్రుల పేరేమి? మీ పేరేం బాబు? మా దత్త రామచంద్ర కూడా వెళ్తున్నది మా తల్లి రాంబాయిది. రాంబాయి మా గర్భమందున రాజా దేశం రాజు మహమ్మద్ ఖాన్ ఎదురు వచ్చినామయ్యా. ఏమున్నాయన దక్షిణ దేశం రామచంద్ర కోట నుంచి నా ఢిల్లీకి వచ్చినారు. మీరు నా ఢిల్లీకి వచ్చినారా లేదు ఎక్కడో పోతాను దారి తెలియక నా ఇంటికి వచ్చారా? నీ ఢిల్లీకి వచ్చి ఉన్నామయ్యా. అయ్యా నీ దగ్గర ఏదో కురపై ఉందంట కదా,